గౌతమ్ గంభీర్ ఆటలో ఒక సూక్ష్మమైనటువంటి అటాకింగ్ ఉంటది. సెహవాగ్ ఆటలో దూకుడు ఉంటది. యువరాజ్ ఆటలో ఎగబడేటటువంటి తత్వం ఉంటది. వెంటాడి వేటాడే తత్వం ఉంటది. ఒక్కొక్క ఆటగాడిది ఒక్కొక్కటి. వచ్చే బంతేంటో, ఆడేవాడెవడు, వేసేవాడెవడు, వాడి దేశం ఏంటి, ఆడి గొప్పేంటి, ఎంత ఈక్వేషన్స్ ఉన్నాయన్నది లెక్క చూసుకోకుండా చితక బాధేసేటటువంటోడు ఇప్పుడు వైభవ్ సూర్యవంశి. 15 ఏళ్ల పిల్లోడు చితక బాధ వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు అతనికి కొత్త జెర్సీ వచ్చేసింది. ఇప్పుడుదా నిన్న ఏలో ఆడితే ఇప్పుడు ఒరిజినల్ మ్యాచ్‌లోకి రాబోతున్నాడు. అతనికి ఆల్రెడీ 3వ నెంబర్ కూడా ఇచ్చేసున్నారు. గతంలో సురేష్ రైనా లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి 3వ నెంబర్ ఇచ్చున్నారు. ఇప్పుడు అతను మ్యాచ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత అతనికి ఒక సజెషన్ విదేశీ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలివన్ చెప్తున్నారు. వైభవ్ పూర్తిగా పవర్ హిట్టింగ్ మీద ఆధారపడుతున్నాడు. భారీ బ్యాట్‌ని వేగంగా స్వింగ్ చేయడం వల్ల మణికట్టు, మోచేతులు, కీళ్ల మీద ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. సచిన్ టెండూల్కర్ కూడా ఒకప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. టెన్నిస్ ఎల్బో గాయమైంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. యువ ఆటగాళ్ళ ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటూ చెప్పుకొచ్చారు. వైభవ్ ప్రతిభ అద్భుతమే, సుదీర్ఘ కెరీర్ కోసం జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించారు.